ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాటలు వింటే జాలేస్తోంది అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు మాట్లాడనవే షర్మిల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది, ప్రత్యేక ప్యాకేజీని అడిగింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. ఆ విషయాలు మర్చిపోయి ఇప్పుడు ప్రభుత్వంపై మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నాకైతే ఆ మాటలు చూసి ఆవిడ తాలూకా వ్యవహార శైలి చూసి నాకైతే జాలి అనిపించింది. ఫస్ట్ అయ్యో పాపం అనుకున్నాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతున్నప్పుడు, సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి. ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాటలు ఉన్నాయో వాటిని మళ్ళీ పదే ఉడికిస్తే అందులో కొత్తనమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో అవే మాటల్ని మాట్లాడేది కొత్తనమే ఉంది. చెప్పండి, అందులో కొత్త ప్రక్రియ ఏముంది చెప్పండి. ప్రత్యేక హోదాని ఎవరు తాకట్టు పెట్టారు? ప్రత్యేక ప్యాకేజీని ఎవరు అడిగారు? సన్మానాలు ఎవరు తీసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసిచ్చారు? ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు పరిస్థితులు కాదా? మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడమే